ఇక మన రాష్ట్రంలో బాగా డొనేషన్లు కట్టి చదువుకున్న వాళ్ళు టాపర్లు అవుడు, పైసలు కట్టి సీటు వేసుకున్న వాళ్ళు డాక్టర్లు అవుడు, సగం సగం చదివిన వాళ్ళు సార్ అవుడు కామన్ మన దేశంలో. ఎందుకంటే అది అది మన దేశం కాబట్టి ఇక మనం తక్కువ చేసుకోవద్దు కాబట్టి ఇక తప్పలేదు. కానీ అసలు ముచ్చట చూడురి, మనకు చదువు చెప్పే సార్లకు ఎంతగానో చదువుతుందో ఒక్కసారి చూడరు. 14,814 మంది ప్రభుత్వ టీచర్లు టెట్ తప్పిరట. ఇప్పుడు చదువుకుంటున్న పోరాళ్ళు నయం కాదు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా చదువుకోవడం వాళ్ళు మంచిగా పాస్ అవుతారు కాదు. ఇప్పుడు చాలా మంది ఒక కామెంట్ అడగచ్చు, ఎప్పుడో చదివిన చదువు ఎట్లా ఫెయిల్ అవుతారండి. ఎప్పుడో చదివిన చదివే కానీ రోజు చదివే చెప్తారు కదా. రివిజన్ రోజు చెప్పిందే చెప్పి చదివిందే చదివి 2 నెలల నుంచి మినిమం వాళ్ళ సబ్జెక్టులన్నా వాళ్ళు ఉత్తీర్ణత కాకపోతే కనీసం మార్కులు మినిమం పాస్ అయ్యే మార్కులు వాళ్ళ సబ్జెక్టులకి వస్తాయి కదా. 14,814 మంది ప్రభుత్వ టీచర్లు టెట్ తప్పిరట. వాళ్ళకి ఎట్లా జీతం ఇయ్య బుద్ధి అవుతుంది, వాళ్ళని ఎట్లా జీతం తీసుకోబుద్ధి అవుతుంది, వాళ్ళకి తిన్న తిండి పెయిన పడుతుందా మీకు? ఇజ్జతోళ్ళు అనిపిస్తలేదు మీ దగ్గర చదువుకున్న వాళ్ళు జర ఇంటి పోయి గట్టిగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు టెట్ పాస్ అయితే మీరు టెట్ ఫెయిల్ అయితే ఎందుకు? ఇంకా ఇగో 300కు 30 మార్కులైనా సాధించిన ఉపాధ్యాయులు దాదాపు 500 మంది. 30 మార్కులు కూడా రాని వాళ్ళు 500 మంది ఉన్నారంట. వాళ్ళందరి నేను చెప్తున్నా కదా, 500 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ఒక సన్మాన సభ పెట్టి ఉత్తమ ఉపాధ్యాయులు అని ఎట్లయితే మీరు ఆ అవార్డులు ప్రదానం చేస్తారో అట్లా వాళ్ళు కూడా ఇక ఉత్తమ ఉపాధ్యాయులు అంటారా, ఇంకా ఇంకేమైనా పేరు పెడతారు ఇక. ఎందుకంటే గురువులను అవమానించడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ కొంత మినిమం సన్నద్ధత. ఎందుకంటే మనం చదువు చెప్తున్నాం, వాళ్ళ భావితరాలు వాళ్ళ భవిష్యత్తును డిసైడ్ చేసే పొజిషన్లో మనం ఉన్నప్పుడు మినిమం అలర్ట్గా ఉండాలి, నిత్య విద్యార్థిలా ఉండాలని బోర్డు మీద రాసి చెప్తారు కదా మీరు. అదొక సామెత చెప్తుంటారు కదా, మీరు కూడా నిత్య విద్యార్థిలాగా ఎందుకు ఉండరు మరి? మీ స్కూళ్ళకి వెళ్ళి ఇంకా టీచర్లు రావచ్చు, సైంటిస్టులు రావచ్చు, డాక్టర్లు రావచ్చు, లాయర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరెవరు ఏ పొజిషన్ పోతారో తెలియదు. అట్లాంటి వాళ్ళని మీరు ఏం చదువు చెప్తారు వాళ్ళకి? ఇగో ఇన్ సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత 37%. ఇతరులు 45.66% మంది ఉత్తీర్ణత. ఈ నెల 21న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్. ఇక పోలీస్ దుకాణం అంటున్నా, పోలీసు ఉద్యోగాలలో కూడా ఎత్తిత కుట్రలు ఉంటాయి కొంతమందికి పాపం. వాళ్ళు ఆ బరువు బాధ్యతలు మోయనికే సరిపోతుంది కాదు. చట్టము, న్యాయము, లా అండ్ ఆర్డర్ ఏమో ఇష్టం వాళ్ళు ఎప్పటికి ఫిట్నెస్ టెస్టులు చేయాలి, కనీసం 6 నెలలకు ఒకసారి. ఈ మధ్యలో కొంతమంది ఉద్యోగాలు సాధించిన వాళ్ళు పాపం ఫిట్నెస్ కోసం ఆహారాలు కష్టపడదు. పొద్దుగా లేస్తే కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు గ్రౌండ్లో కొంటే కొంతమంది వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండి ఉద్యోగం మీద ప్రేమ ఉండి చాలా మంది చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళేమో కొంతమంది నాకెందుకు లే డెస్క్ కాడ కూర్చుంటా, నాకెందుకు అంటే అన్నల ప్రాబ్లం తగ్గిపోయింది, అందరి ప్రాబ్లం తగ్గిపోయింది, పెద్ద పోలీసులకు పని లేకుండా ఏమంది వాడే నరికేసుకుంటుండు, కోర్టుకు పోతుంది. సింపుల్. గిట్ల అని కోర్టుకు పంపిస్తే పంచాయతీ విడిచి అని పోలీసులు చూస్తారు. ఆ కోర్టులో తిరిగి వాళ్ళ పాలన పోతుంది. డిపార్ట్మెంట్ల ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలి. సో అలర్ట్గా ఉండి ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు, ఎప్పుడు వరద వచ్చేది తెలియదు, ఎప్పుడు కరువు వచ్చేది తెలియదు, ఎప్పుడు ఎదురుగాల్సిన పరిస్థితి వస్తుందో తెలియదు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల రక్షణ కోసం 24/7 ఎట్లాంటి సర్కమ్స్టెన్సెస్ అయినా కూడా అలర్ట్గా ఉండాలి కదా డిపార్ట్మెంట్ వాళ్ళు. అటు పోలీసు వాళ్ళు, ఇటు ఉపాధ్యాయులు ఇట్లనే తయారయ్యారు. 37% మంది కూడా పాస్ కాలేదట. 500 మార్కులు, 500 మంది 30 మార్కులు రాలేదట. ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ ఉందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. దయచేసి దీన్ని తప్పుగా తీసుకోకండి. డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ పోలీసు మన ఉపాధ్యాయులు కావచ్చు, ఇప్పటి నుంచైనా ఇట్లా వార్త వస్తే ఏమని అనిపిస్తలేదు, చాలా బాధ అనిపిస్తుంది సీరియస్గా. మీరు పోయి ప్రిపేర్ కాండి ఇప్పటి నుంచి. అదే అసెంబ్లీలో అన్నట్టు ప్రిపేర్ కాకపోతే ఎందుకు వచ్చారు అన్నట్టుగా ప్రిపేర్ కాండి, కొంచెం చదువుకోండి ఫస్ట్. జరంతా మీరు చదువుకొని పిల్లలకి చెప్పాలని రిక్వెస్ట్.